నానా నానా వంశీ వంశీ ఏమైంది నానా? కొంచెం హెడ్ఏక్గా ఉంది నాన్న. హెడ్ఏక్గా ఉందా? ఉన్నా నా టాబ్లెట్ తీసుకొస్తా. వంశీ నానా వంశీ లేనా నా టాబ్లెట్ వేసుకుందు కానీ. వంశీ లేనా? వంశీ లేనా? లే. బాబాయ్ బాబాయ్ ఏంట్రా? ఏంటి ఏమైంది? తలనొప్పిగా ఉందంట్రా, నిద్రపోతున్నాడు. టాబ్లెట్ వేసుకోమంటే లెగట్లేదురా. బాబాయ్ నీకు విషయం చెప్పాలి బాబాయ్. వాడు నిద్రపోయాడా? నిద్రపోయాడురా. ఏంటి ఏమైంది? మీరు ఏమైనా సైకియాట్రిస్ట్ని కలిసారా? అవునరా, ఏమైంది? వాడికి ఏమైనా టెస్టులు చేయించారా? చేయించాను. వాడి రిపోర్ట్స్ బాబాయ్. ఏమైందిరా? అది అది బాబాయ్, ఏమైంది కిట్టు? ఏమైంది? అది బాబాయ్, టెస్ట్లో ఏమొచ్చిందంటే వాడి బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయినట్టు వచ్చింది బాబాయ్. ఏం మాట్లాడుతున్నావు కిట్టు? బ్రెయిన్ డ్యామేజ్ అవటం ఏంటి? అవును బాబాయ్, వాడికి క్రిటోనియా అనే ఒక డిసీజ్ వచ్చింది. దాని ఇంపాక్ట్ ఏంటంటే వాడి బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఏంటి కిట్టు నువ్వు మాట్లాడేది? అవును బాబాయ్, ఈ క్రిటోనియా వల్ల వాడి నరాలు డ్యామేజ్ అవ్వడమే కాకుండా వాడి కాళ్ళు చేతులు కూడా పడిపోతాయి బాబాయ్. ఇంకా చెప్పాలంటే వాడి మాట కూడా పడిపోతుంది. మాటతో పాటు వాడు అక్కడ పడుకొని ఉన్నాడు కదా, అక్కడ నుంచి వాడు లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు బాబాయ్. ఇంకా వాడికి జీవం ఉంటుంది కానీ వాడు జీవించడానికి వాడి శరీరం వాడికి సపోర్ట్ చేయదు బాబాయ్. దీనికి ట్రీట్మెంట్ లేదారా? లేదు బాబాయ్. నేను కూడా నీలాగే అడిగాను బాబాయ్ డాక్టర్ గారిని. ఆయన అప్పుడు ఒక మాట అన్నారు, వీడు ఫోన్లకు దూరంగా ఉంటూ బుక్ చదువుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కంటిన్యూగా వేసుకుంటే మనలాగా బ్రతికే ఛాన్స్ 1% అయినా ఉంటుందని చెప్పారు. నిజంగానారా? ఖచ్చితంగా కాదు బాబాయ్, కానీ 1% ఛాన్స్ ఉందని అన్నారు. మీరు చేయాల్సింది మీరు చేయండి, మిగతాది ఆ భగవంతుడు వదిలేద్దాం. సరేనా బాబాయ్? వంశీ జాగ్రత్త.